ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం జరిగింది. సికింద్రాబాద్ మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి క్రిందికి దూకింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎంఎంటీఎస్ రైలు బోగిలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న ఓ యువతిపై యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ కొంపల్లిలో ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒంటరిగా యువతి ప్రయాణిస్తోంది. ఆ బోగిలో ఇంకా ఎవరూ లేరు. దీంతో అదే బోగిలో ప్రయాణిస్తున్న యువకుడు యువతిపై కన్నేశాడు. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో యువకుడి నుంచి తప్పించుకునేందుకు యువతి రన్నింగ్ ట్రైన్ నుంచి క్రిందికి దూకివేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు యువతిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న జేఆర్పీ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని బాధితురాల నుంచి స్టేట్మెంట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె అనంతపురం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. మేడ్చల్లోని ఓ ప్రైవేటు కంపెనీలో యువతి ఉద్యోగం చేస్తోంది. ఇక పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం మేడ్చల్లోని ఓ వసతి గృహంలో యువతి ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుందన్నారు. 22వ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ రైల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుందని, తన సెల్ ఫోన్ రిపేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి ఎంఎంటీఎస్ రైల్లో మేడ్చల్కు మహిళల కోచ్లో ఆమె బయలుదేరినట్లుగా తెలియజేశారు. అప్పటికే ఆ బోగిలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు మార్గమధ్యంలోని ఆల్వాల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారని, అనంతరం ఆ బోగిలో ఆమె ఒక్కరే ఉండటాన్ని గమనించిన ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని, అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యువతి నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసిందని పోలీసులు తెలియజేశారు. యువకుడి కోసం గాలిస్తున్నామని వారు చెప్పారు.